వాటర్ కూడా చెవులుంటాయి. మీరు సరిగ్గానే విన్నారు. ఒక ఎక్స్పెరిమెంట్ తో డాక్టర్ మెసారో ఇమోటో ప్రూవ్ చేశారు. తను 3 గ్లాసెస్ లో ఈక్వల్ గా రైస్ తీసుకొని ఈక్వల్లీ వాటర్ వేస్తాడు. ఇప్పుడు రోజు ఆ 3 గ్లాసుల దగ్గరికి వెళ్లి ఫస్ట్ గ్లాస్ కి థ్యాంక్ యూ, సెకండ్ గ్లాస్ కి యు ఆర్ అన్ ఈడియట్ అండ్ మూడో గ్లాస్ ని పట్టించుకోడు. ఇలా కంటిన్యూస్లీ ఒక నెల రోజులు చేశాక తను గ్లాసెస్ ని చెక్ చేస్తాడు. ఫస్ట్ దాని రైస్ మంచి అరోమాతో ఫర్మెంట్ అవుతాయి. సెకండ్ దాని రైస్ బ్లాక్ గా అయిపోతాయి. అండ్ ఏ రైస్ నైతే పట్టించుకోలేదో అవి కుళ్ళిపోతాయి. తన ఎక్స్పెరిమెంట్ కి ప్రకారం పాజిటివ్ వర్డ్స్ అందులోని వాటర్ మాలిక్యూల్స్ ని ఇలా అండ్ నెగిటివ్ వర్డ్స్ ఇలా చేశాయి. డాక్టర్ ఇమోటో ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి ఎన్నో మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీ చూసాక ఇలా చెప్పారు. వర్డ్స్ యొక్క వైబ్రేషన్ నీటి యొక్క మాలిక్యూల్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం, మన బ్రెయిన్ కూడా 70% వాటర్ తో నిండి ఉంటుంది. ఇంకా మన సంస్కృతంలో కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది చెప్తున్నారు. పదాల్లో వైబ్రేషన్ ఉంటాయి. మంత్రాలు రాస్తారు, మంత్రాలు బయటికి ఉచ్చరిస్తారు. మనం మనుషులు నోటికైతే తాళం వేయలేం, కానీ మన ఆలోచనలకి వేయగలం. అందుకే ఎప్పుడైనా మీ గురించి మీరు చెడుగా మాట్లాడితే ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు వింటున్నా వినకపోయినా మీ మైండ్ మాత్రం వింటుంది.